నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మే నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి అమ్మ. ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయి చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలన్నీ మారుతుంటాయి. ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు, అవి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే 9 గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో. ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు అనేది చెందుతుంది. తర్వాత శుక్రుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉండి చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి శుక్రుడు మీన రాశిలో ఉంటున్నాడు, రాహుతో కలిసే ఉంటున్నారు. సో రాహు, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు 4 గ్రహాలు మీన రాశిలో ఉన్నాయి. ఈ 4 గ్రహాలు మీన రాశిలో కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో 13 తారీఖు ఉండి 13 నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. గురువు వృషభ రాశిలో 15 తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు. శనేశ్వరుడు మీన రాశిలో ఉంటాడు. శని రాహుల కలయిక మీన రాశిలో జరుగుతుంది. 18 నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది. 18 నుంచి కేతు కొని మారుతున్నారు. సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహాల సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు, ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా అన్న. కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మాసం మొదటి వారంలో కాస్తంత ఇబ్బందులు కనిపించినా రెండో వారం నుంచి అన్ని సర్దుకుంటాయినన్న. ప్రతిదీ కాస్త మొదటి వారంలో కాస్తంత మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటుంది. కాస్త ఇబ్బందులు అనేది కనిపిస్తాయి. ముఖ్యంగా ఎవరికి ఇబ్బందులు అంటే ఉద్యోగస్తులకి. ఉద్యోగంలో కాస్తంత ఒడిదుడుకులు రావడము, తోటి ఉద్యోగులతో కాస్తంత ఇబ్బందులు రావడము, ఆ యజమానితో కాస్తంత ఇబ్బందులు రావడము, యజమాని మధ్యలో వీళ్ళకి కాస్తంత ఘర్షణ జరగడము, ఆ ఘర్షణ వల్ల ఉద్యోగం ఉంటుందా వెళ్ళిపోతుందా అనే ఒక అపనమ్మకం అనేది వీళ్ళకి ఏర్పడము, ఇవన్నీ కాస్తంత వాతావరణం అంతా ఏంటంటే కాస్త ఇబ్బంది పట్టే వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఇంట్లో కాస్తంత ఇబ్బంది వాతావరణం కనిపిస్తుంది. అలాగే వ్యాపార సంస్థల్లో, వ్యాపార రంగాల్లో వాటిల్లో కాస్తంత ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మే 15 వరకు ఇక్కడ అన్ని గ్రహాలు అనుకూలంగా వీళ్ళకి లేదు, కాస్తంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మే 15 నుంచి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గురువు మారుతున్నారు, రాహు, కేతులు ఇద్దరు మారుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే కాస్త అనుకూలత ఎక్కువగా కనిపించి కాస్త మే 15 నుంచి అన్ని మంచి శుభవార్తలు, అన్ని అవకాశాలు మంచి కనిపిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలు వచ్చే వరకు వీళ్ళకి కాస్త ఓర్పు, సహనం అనేది చాలా అవసరం, ముఖ్యం. ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళకు ఉండే గ్రహస్థితి, గ్రహ గమనాలన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం కనిపిస్తుంది. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళని తీసుకుంటే బుధుడు 7వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటూ 7 నుంచి మేషరాశిలోకి వస్తారు. సో మేషరాశిలో రవి, బుధులు కలిసి ఉంటారు. అక్కడ మళ్ళీ రవి 13 వరకు ఉండి 13 నుంచి రవి మళ్ళీ సంచారం వృషభ రాశిలోకి వెళ్తున్నారు. మళ్ళీ 13 నుంచి 15 వరకు రవి, గురువులు కలిసి ఉంటారు. మళ్ళీ అక్కడ గురువు మళ్ళీ అక్కడ 2 రోజులు గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ 15 నుంచి గురువు మిథున రాశిలోకి వెళ్తున్నారు. రవి అక్కడ ఉంటారు. అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహం అలా ఉంటుంది. 2 గ్రహాలు కలిస్తే మళ్ళీ ఒక్కొక్క గ్రహం ఉంటుంది. దానివల్ల ఏంటంటే కాస్తంత ఆలోచనలు, విధానాల్లో కానీ, పనుల్లో కానీ, వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కూడా కాస్త ఆటంకాలు, కాస్త ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. దానివల్ల మనం భయపడింది, బాధపడింది, చింతన ఏమీ లేదు. కాస్త ఓర్పు, సహనంతో వెళితే కనుక ఖచ్చితంగా మంచి విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కన్యా రాశి వాళ్ళకే ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయంలో. ఓకే అమ్మ. రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుందంట? రాజకీయ రంగంగా కూడా వీళ్ళకున్న మెయిన్ అంటే ఈ కాస్త మొదటి వారం కాస్తంత ఆందోళన, రెండో వారం నుంచి అన్ని అనుకూలంగా సానుకూలంగా కనిపిస్తున్నాయి. మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులు అందరూ కూడా ఏంటంటే కాస్త ఓర్పు, సహనంగా ప్రారంభం చేసుకుంటే అన్ని పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే అమ్మ. మామూలుగా ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారమ్మ? ఖచ్చితంగా విష్ణు ఆరాధన చేయడం, విష్ణు సహస్రనామాన్ని చదవడము, ఓం నమో నారాయణ మంత్రాన్ని ఎక్కువగా చదవడము, ప్రతిరోజు అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు చేయడము, తులసి దళాలతో పూజ చేయడం విష్ణువుకి, లక్ష్మీ అమ్మవారికి, విష్ణుమూర్తికి లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవడం. కుదరని వాళ్ళు కుదరని పక్షాన వాళ్ళ ఆఫీసులో అయినా, వాళ్ళ ఇళ్లలో అయినా, ఎక్కడైనా సరే ఒక దగ్గర ప్లేస్లో కూర్చొని లక్ష్మీ అష్టకాన్ని కాస్త 3 సార్లు చదవడం ప్రతిరోజు. చదివి తర్వాత ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు చేయడం. ఓం నమో నారాయణ అని చెప్పేసి ఇంట్లో కాస్త మంచిగా పొద్దున్న సాయంత్రం విష్ణు సహస్రనామాన్ని వినడము,
చదవడం చేయడం. చదవలేని వాళ్ళు చక్కగా వినడం, పెట్టుకొని చక్కగా వినడం, ఇది ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఈ మాసం అంతా అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి వీళ్ళకి.